2023లో మీరే ఒక బ్రాండ్ గా మారాలనుకుంటున్నారా? గంప గారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం గంప నాగేశ్వర్ గారు. నమస్తే నారద్ గారు. మన మీద వచ్చేటువంటి నెగటివిటీని అవునండి ఎలా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు మనల్ని మనం ఆ జోన్లో పడిపోకుండా ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు? ఎందుకంటే అవును కొన్ని విషయాలు కానివ్వండి, కొన్ని ఇన్సిడెంట్స్ కానివ్వండి, కొన్ని థాట్స్ కానివ్వండి, కొన్ని మాటలు కానివ్వండి, మన మీద పడేటప్పటికి అంటే ఒక్కొక్క నెగిటివ్ షేడ్ పడేటప్పటికి తెలియకుండానే మానసికంగా ఇబ్బంది పడిపోతాం, తెలియకుండానే మానసికంగా ఒక్కొక్క లాంటి ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ లీడ్స్ డిప్రెషన్ ఆల్సో. సో అది ఓవర్కమ్ అవ్వాలి అంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్న ప్రపంచం నెగిటివ్ ప్రపంచం. ఓకే, పాజిటివ్ ఉన్నది కానీ నెగిటివ్ ప్రపంచం. మనం చుట్టుముట్టు కరెక్ట్ చెప్పాలంటే మొసళ్ళ మధ్యలో, స్నేక్స్ మధ్యలో, ఫాక్స్ల మధ్యలో ఉన్నాం. అందరు అనట్లేదు. ఎంతమంది వేసినా కొంతమంది నిన్ను మేలు చేసిన వాళ్ళు నీకు కాటేస్తూ ఉంటారు. మరి దీని నుంచి బయటపడేలా ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిన్నొక మాట అన్నారు. ఏమన్నారు? నిన్నొక మాట అన్నారు. నిన్నొక మాట ఏమన్నారు? పలానా మనిషి ఏదో అని ఎవరికో చెప్పుంటారు. ఎవరికో చెప్పిన మాట తిరిగి నీకు వచ్చింది. ఫస్ట్ అనుకుంటారు అయిపోయింది, ఇంతకాలం ఇక్కడ కష్టపడి పని చేస్తే నాకు ఇలాంటి మాట వచ్చింది, ఇంక నేను పని చేయలేను, నా మొహమే ఒకటి చూపించుకోలేను, ఈ బతికే వేస్ట్, ఇలా డిప్రెషన్లో పడుతూ ఉంటారండి. దానికోసమే చాణక్యుడు చెప్పిన పవర్ఫుల్ ఫిల్టర్ టెస్ట్ అండి. సో ఆ మొత్తం చెప్పకుండా చెప్తానండి. నిజంగా అతను నన్ను అన్నాడా? అయితే మనం ఏం చేస్తాను? చెప్పుడు మాటలు మూడో మనిషి విని మనం నమ్ముతున్నాం కదా, డైరెక్ట్గా వారికి ఫోన్ చేయాలి, లేకుంటే వీలుంటే వెళ్ళి కలవాలి. ఏం సార్ మిత్రమా, ఇలా పలానా మాట మీరు అన్నారట కదా, మీరు నాకే డైరెక్ట్ చెప్పవచ్చు కదా అన్నారు అనుకోండి, అసలు 99% మీలాంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీరు అడగారండి, మీకు మొహమాట మంటం వస్తుంది. నన్ను అన్నాడా, నన్ను ఇంత మాట అంటాడా, నిన్నెంత మాట అంటాడా? సో మై డియర్ ఫ్రెండ్స్, వెళ్ళి అడగండి. వెళ్ళి అడిగితే అతను కరెక్ట్, నేను అనలేదండి ఈ మాట, నేను అన్నది అది, మీకు వచ్చింది ఇది. అక్కడ ఏమైపోతుందండి? You have created a meaning where there is no meaning. If you create a meaning to the meaningless, you are meaningless. అంటే ఏం తెలుసా? అర్థం లేని దానికి అర్థం ఇవ్వడం వల్ల ఆ క్షణాన్ని అపార్థం చేసుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు చెప్పుడు మాటలు విని. కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్లో పడొద్దండి. నెగిటివ్లో పడ్డారా, దాంట్లో నుంచి ఈజీగా క్షణంలో బయటకు రావాలి. మా కోర్సులో ఉంటుంది, మా క్లాసులో ఉంటుంది. కాబట్టి యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్, విల్ సపోర్ట్ యూ. సో ఎలా నాగరాజు గారు, కనీసం ఒక 20 ఏళ్ళలో ఒక 150 మెంబర్స్ నేను ఓపెన్గా చెప్తున్నాను, ఐ సేవ్ దేర్ లైఫ్స్. చెప్తారు సార్ పాజిటివ్ ఫీడ్బ్యాక్, నేను విన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏం తెలుసా అండి? వాళ్ళని ఎవడో అన్న తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ టెండెన్స్కి వెళ్తూ ఉంటారండి. కానీ నా వీడియోలో తమ్ముళ్ళు క్లియర్గా ఒక 5-6 వీడియోలు ఉన్నాయి. మీరు చనిపోవాలని అనుకోండి, మీరు నిజంగా ఇబ్బందులు ఉంటే నాకు కాల్ చేయండి, మీరు కష్టాలు ఉంటే నాకు కాల్ చేయండి అని ప్రతి క్లాస్లో చెప్తూ ఉంటాను. నాకు 2 o'clock వస్తుంటుందండి కాల్, మిడ్నైట్ 2 o'clock వస్తుంది, మిడ్నైట్ 1 o'clock వస్తుంటుంది. ఐ నెవర్ ఫెల్ట్ కాదు. ఎందుకు అసలు అంటే వాళ్ళ మాటలు వింటే చాలండి. మనం ఐ సేవ్డ్ మెనీ పీపుల్. దట్ ఇస్ ఏమైందని కూడా నా లాస్ట్ కాల్. బై గాడ్ గ్రేస్ నథింగ్ హ్యాపెండ్ యాజ్ ఆన్ టుడే. ఎందుకోసం అంటే వాళ్ళ మాట వింటే చాలు. అంటే ఈ నెగిటివ్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఎవరు వాళ్ళతో మాట్లాడక, వాళ్ళని ఎవరు కౌన్సిల్ చేయక. కౌన్సిలింగ్ అంటే ఎవరండి? కౌన్సిలింగ్ సైకాలజిస్టే కాదు. మీ వైఫ్తో మాట్లాడే చాలు మీ ఇబ్బందులు, మీ హస్బెండ్తో మాట్లాడే చాలు, మీ నాన్నగారితో మాట్లాడే చాలు, మీ ఫ్రెండ్తో మాట్లాడి రారా కూర్చొని మాట్లాడదాం అంటారు టీ మీద, అయిపోయింది, ఫినిష్. మాట్లాడరండి, లోపల దాచిపెట్టుకుంటారు. లోపల దాచిపెట్టుకోవడం ఇదండి గోబర్ కేక్ అవుతుంది. గోబర్ కేక్ అంటే తెలుసు కదా, పేడ ఉంటుంది, పైన మాత్రం క్రీమ్ ఉంటుంది, పైన చెర్రీ ఉంటుంది, అది లోపల ఏముంది? చెత్త ఉంది. అంటే లోపల చెత్త పెట్టుకొని హ్యాపీగా ఉంటే లాభం లేదు కదా. యూ నీట్ టు కమ్ అవుట్, యూ నీట్ టు ఓపెన్. ఆ ఓపెన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీట్ టు షేర్. సో నేనేం చేసేవాడిని అండి, ఇప్పుడు కూడా కాల్స్ చాలా తగ్గాయి అనుకోండి ఈ మధ్యలో. ఎందుకోసం అంటే చాలామంది సైకాలజిస్టులు ఉన్నారు. మన వీడియోల ద్వారా, ఒకప్పుడు ఈ వీడియో లేకుండే ఈ వందలాది వీడియోల ద్వారా, వేలాది వీడియోల ద్వారా వాళ్ళంతా వాళ్ళు శక్తి సంపాదించుకుంటారు, మానసిక శక్తి సంపాదించుకుంటారు. కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ మెనీ కాల్స్ నౌ. ఓకే, సో నేను ఏం చెప్పాను తెలుసా? వాళ్ళు చెప్పింది వినేవాడిని. ఓకే ఓకే ఓకే, ఈజ్ దేర్ ఎనీ మీనింగ్? అదేంటి సార్ ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ అన్నాడా? పలానా మాట అన్నాడు కదా, ఆ మాట నేను ఓపెన్ కంటే బాగుండదు అనుకోండి. పలానా మాట అన్నాడా? నేను అన్నాడు సార్ అనే మన మీనింగ్ ఉందా? మీనింగ్ ఏం లేదు సార్. మళ్ళీ మీనింగ్ లేకుండా మీనింగ్ ఏం తీసుకొస్తున్నావు? కరెక్టే సార్. బట్ దాంతో నేను లాభం ఉందా అంటాను. లాభం ఏంటి సార్? ఏమన్నా లాభం ఉందా? లాభం లేదు కదా. లాభం లేకుండా ఎందుకు పట్టుకుంటావు? వదిలిపెట్టు సార్. వదిలిపెడితే చేతగాని వాడు అంటారు సార్. చేతగాని వాడా? వాళ్ళు వెళ్ళి అడుగు,
డైరెక్ట్ అడుగు, ఎందుకనవు అని అడుగు. అనవు, అడగవు, మదన పడతా ఉంటావు. ఇదే నెగిటివిటీ కారణం. సో నెగిటివ్ నుంచి నీకు వచ్చేది నీ వీక్ మైండ్. ఆ వీక్ మైండ్తో నుంచి నీ బాడీ మీద కనిపిస్తుంటుంది, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంటుంది. నీ ఆరోగ్యము 100%గా ఏదో ఒక మానసిక జబ్బు స్టార్ట్ అవుతుంది. మానసిక జబ్బులతోని శారీరక జబ్బులు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏమైందండి, యు ఆర్ అన్ఫిట్ ఫర్ మెనీ థింగ్స్, మెనీ వర్క్స్. అలా కావద్దంటే ఐ ఆమ్ బార్న్ టు సక్సీడ్. స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు, ఐ ఆమ్ బార్న్ టు సక్సీడ్. నేను పుట్టిందే ఈ ప్రపంచం మీద గెలవడానికి. నేను ఎన్నో రకాలతో పోరాడి ప్రపంచం మీదకి వచ్చాను. అమ్మ కడుపులోనే నేను కొన్ని లక్షలాది స్పర్మ్ సెల్స్తో కొట్టాడి బయటకు వచ్చాను. 9 నెలలు అమ్మ కడుపులో ఉన్నాను, 9 నెలలు నేను ఉన్నాను. కొంతమంది 1 మంత్కి వెళ్ళిపోయారు బయటికి, అబార్షన్ అయ్యారు. నేను కాలేదు. రెండో సక్సెస్. ఫస్ట్ లక్షలాది కోట్లాది సెల్స్తో గెలిచాను. రెండోది అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాను. మూడోది కాళ్ళు చేతులు సరిగ్గా పుట్టారు. నాలుగోది అమ్మ నాన్న నన్ను చూసుకున్నారు. ఐదోది నన్ను స్కూల్ పంపించారు. ఆరోది ఇంత హ్యాపీ బాడీ ఉన్నాను. బాస్, వై డోంట్ యూ యూజ్ యువర్ సెల్ఫ్? అన్నీ సక్సెసే కదా. కొన్ని కోట్లాతో మనం గెలిచిన మనకు ఈ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మాట నేను ఎందుకు డిప్రెషన్ తీసుకెళ్తుంది? ఎందుకోసం అంటే నువ్వు దాన్ని తీసుకున్నావు కాబట్టి, దాన్ని యాక్సెప్ట్ చేసేవానికి. దాన్ని యాక్సెప్ట్ చేసేప్పుడు ఏమవుతుంది, యూ విల్ డెఫినెట్లీ సఫర్. సో యాక్సెప్ట్ చేయొద్దు. ఏం చేయాలి? సింపుల్ అండి. ఇది నిజమా కాదా టెస్ట్. ఇంకొంతమంది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారండి. అంతేలే, వాళ్ళు అలాగే అంటారు, వాళ్ళు అలాగే అంటారులే, పోనీ అనుకొని తీయలే అని వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎందుకు? మనసులో బాధపడుతూ ఉంటారు. అదే ఒక మాట హై పొజిషన్లో ఉన్న మనిషి కనుక నువ్వు అని ఉంటే, మీరు అని ఉంటే, అతను ఊరుకునేవాడు కాదు కదా, అడిగేవాడు కదా. మళ్ళీ మీరెందుకు? మీరు లో పొజిషనా? వై డోంట్ ఆస్క్? అడిగి క్లారిఫై చేసుకోండి బాస్. మనసులో పెట్టుకోకండి. మనసులో పెట్టుకుంటే బరువు అయిపోతుంటుంది. ఆ బరువు అయిపోయినప్పుడు, మానసికంగా బరువు అయినప్పుడు మీరు ఏం పని చేయలేరు, ఏ పని కూడా చేత కాదు. దాంతో ఎన్నో లాస్ అవుతాయి. ఆ లాసులు కావద్దంటే ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్ ఓపెన్లీ. అలాగే మీకు వచ్చిన ప్రాబ్లం ఏదైతుందో వాళ్ళు వీళ్ళన్న మాట నెగిటివ్ థాట్స్కు ఆన్సర్ ఇవ్వండి. నేను ఇంతకుముందు ఎప్పుడో వేరే వీడియోలు చెప్పానండి, మంచి గాలి రావాలని చెడు గాలి వదలాలట. చెడు గాలి వదిలింది, మంచి గాలి రాదు. అంటే చెడు థాట్స్ వదిలింది, మంచి థాట్స్ రావు. చెడు బుద్ధులు ఓంది, మంచి బుద్ధులు రావు. చెడు ఆలోచనలు ఓంది, మంచి ఆలోచన రావు. అంతే కదా. ఎందుకు పీల్చుకుంటూ ఉంటారు? ఎందుకు తీసుకుంటూ ఉంటారు? దానికి అర్థమైంది, నువ్వు తీసుకోవడం వల్ల. తీసుకోక బాస్, డ్రాప్ ఇట్. ఐ యూజ్ ద థియరీ అండ్ మై సైకాలజీ డ్రాపింగ్ థియరీ అంటాను. డ్రాప్ ఇట్, వదిలిపెట్టు. భగవద్గీత సారం చూసినా కానీ ఫైనల్గా ఏముంటుంది? ఖురాన్, బైబిల్, మన్నించండి, మర్చిపోండి. అంతే కదా. You forgive and forget. That is the greatest thing, boss. You forgive. When you forgive, you become a God. నువ్వు క్షమించావంటావు దేవుని కదా. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ గో హెడ్, ముందుకెళ్తా ఉండవు. అప్పుడు వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళు నిన్ను నీ ఎమ్మడి నడుస్తారు. ఆ రోజు వస్తుంది. అందుకోసమే నేను చెప్తున్నాను, ఈరోజు నుంచి డిప్రెషన్కు రావడానికి కారణము, స్ట్రెస్ రావడానికి కారణము, నీ లైఫ్లో ఎన్నో ఇబ్బందులకు రావడానికి కారణము అర్థం కాని మాటలకు, అర్థం లేని మాటలకు అర్థం ఇచ్చి వ్యర్థం చేసుకుంటున్నావు నీ లైఫ్లో, అనర్థం చేసుకుంటావు నీ లైఫ్లో. ఫర్గెట్ అండ్ డ్రాప్ ఇట్ అండ్ మూవ్ హెడ్. దిస్ ఓన్లీ వాట్ ఐ వాంట్ టు సే. ఫ్యాంటాస్టిక్ సార్. ఎస్, డ్రాప్ ఇట్ అండ్ మూవ్ హెడ్. టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ గురించి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. అవకాశం ఉంటుందంట. టోటల్ పర్సనల్ డెవలప్మెంట్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు. ఇంకా వేరే భాషలో అయితే 100% నాకు తెలుసు లేదు. ఏదో క్లాస్ చెప్పి వదిలిపెడతారేమో కానీ వాళ్ళందరూ గొప్పవాళ్ళు. కానీ నేనేం చేశానంటే ఒక బ్యూటిఫుల్గా ఒక 20-21 డేస్ మీకు ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద నిష్ణాతులు, నేనే కాదు, నేను కొన్ని రోజులు మాట్లాడతాను. నా స్నేహితులు ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు ఉన్నారు, అద్భుతమైన స్నేహితులు ఉన్నారు, మంచి ట్రైనర్స్, బట్ ఒకరొకరు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొచ్చి మీకు క్లాస్ చెప్పిస్తాను. దాని తర్వాత నేను మీకు ఎవ్రీడే ఫాలోఅప్ ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి, టాస్క్లు ఉంటాయి. సరదాగా ఆడుతూ పాడుతూ టాస్కులు చేసుకుందాం. దాని తర్వాత 2 డేస్ మీ క్లాస్ ఉంటుంది. ఒక హోటల్లో, ఒక మంచి రెస్టారెంట్ కమ్ లాడ్జింగ్ కమ్, దాంట్లో రూమ్తో పాటు మీకు రూమ్ ప్రొవైడ్ చేస్తాం. ఒక రూమ్లో 3 ఉండొచ్చు, పెద్ద పెద్ద రూమ్లు ఉంటాయి. దాంట్లో ఉంటాము, ఒక హాల్లో ఉంటాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఎవ్రీథింగ్ అక్కడే, టీ, కాఫీ, హాల్. నెక్స్ట్ డే కూడా అలాగే ఉంటాము. దాంట్లో నేను ఫిజికల్గా, నేను మా ఫ్రెండ్స్ కలిసి మీకు నేర్పిస్తాం. కోచింగ్ స్కిల్స్, ట్రైనింగ్ స్కిల్స్, మీరు మెంటరింగ్ స్కిల్స్, మీరు ఇంకెలా ధైర్యంగా ఉండొచ్చు, మాట్లాడే స్కిల్స్, అన్నీ, పబ్లిక్ స్పీకింగ్, ప్రాక్టికల్గా అన్నీ నేర్పించేస్తాం. అక్కడ నేర్పించిన తర్వాత అక్కడికి అయిపోతుంది ఒక సర్టిఫికేట్ కోర్స్. ఒక సర్టిఫికేట్ సైన్డ్ బై మీ అండ్ దిస్ మేనేజ్మెంట్ విల్ గివ్ యూ. దాని తర్వాత ఒక 6 months వరకు
మనం కలిసి ఉంటాం, నెలకు ఒకసారి 2 సార్లు కలుస్తుంటాం. లేదంటే కాంట్రిబ్యూటరీ డిన్నర్, కాంట్రిబ్యూటరీ లంచ్ మనం అరేంజ్ చేసుకుని కలుద్దాం, లేదంటే జూమ్లో కలుద్దాం. నేను ఎక్కడైనా వేరే క్లాసులు చెప్తున్నాను అనుకోండి, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, ప్లీజ్ కమ్ టు దట్ క్లాస్ అంటాను. ఓకే, యూ కెన్ కమ్. మా ఫ్రెండ్స్ ఏదైనా క్లాస్ ఉన్నాయి అనుకోండి, ఐ విల్ ఇన్ఫార్మ్. If possible, please go and attend that class. Maybe this much nominal fees you pay or some free. ఇలాంటిని మీకు ఇన్ఫార్మ్ చేస్తూ నేను మీతో సపోర్టింగ్గా ఉంటూ ఒక 50 మంది లీడర్స్ తయారు చేయాలనుకుంటున్నాను. కానీ నాకు 20 నుంచి 30 మంది చాలండి స్టార్టింగ్లో. ఇది ఒకటే ఒక క్లాస్ ఉంటుందండి, ఒకటే ఒక క్లాస్. ఎందుకంటే 20 మంది ఆల్రెడీ తయారు చేశాను, ఇంకా 30 మంది నాకు చాలు. ఓకే, ఒకటే ఒక్కసారి ఉంటుందండి, ఇది మళ్ళీ ఉండదు ఇటువంటి క్లాస్. ఇంత టైం నాకు కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ టైం ఐ వాంట్ టు గివ్ టు మై తెలుగు పీపుల్, మై యూత్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యూతే కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. గృహిణులు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, అండర్ ఎంప్లాయీస్, ఆంట్రప్రీనర్స్, ఎనీవన్, యూ జాయిన్ దిస్ కోర్స్ అండ్ యూ విల్ మేక్ ఎన్ 100% డిఫరెన్స్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్. గుడ్ లక్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక గంపా నాగేశ్వర్ గారి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారా, మిమ్మల్ని మీరే బ్రాండ్ చేసుకోవాలనుకుంటున్నారా, మిమ్మల్ని మీరు మార్కెట్లోకి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటున్నారా, అయితే వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి, లేదా మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి. సో 21 days క్లాస్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొఫెషనల్స్ మీకు ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన క్లాస్లో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉండేలా ఈ క్లాస్ని డిజైన్ చేశారు గంపా నాగేశ్వర్ గారు. అండ్ దాని తర్వాత కూడా సో ఎవరైతే క్లాస్లో అటెండ్ అవుతారో వాళ్ళకి ఏదైనా బయట ప్లాట్ఫామ్స్లో ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటిది. అండ్ తెలుగులో ఎటువంటి ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు. సో ఫస్ట్ టైం తెలుగులో ఎటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మిమ్మల్ని మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టండి. సో నేనే ఆ మెసేజ్ని డైరెక్ట్ గంపా గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. బట్ కాంటాక్ట్ నెంబర్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఆ విధంగా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్రోచ్ అయ్యి. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.